నీతి నిజాయితీ ఎంత గొప్పదో అక్కడే అర్థమైంది ఎస్ఐ గారు. కానిస్టేబుల్, మీకు ఇలాంటి లాజిక్ పాయింట్లు ఏమైనా ఉంటే వెళ్ళి కోర్టులో తేల్చుకోండి, మా ముందు కాదు. నేను ఈ స్టేషన్ ఎస్ఐని. ఇక్కడ నాకు నచ్చినట్టే జరుగుతుంది. హత్యాల్చడానికి ఎస్ఐ గారు నేను ఎక్కడికి వచ్చింది. అసలు మీరు ఈ వెంకీ గారిని ఏ కేసు కింద అరెస్ట్ చేశారు? దొంగతనం. వెంకీ గారు దొంగతనం చేశారని చెప్పడానికి ప్రత్యేక సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎవిడెన్స్గా పోయిన ఆవిడ గాజులు ఇవిగోండి, ఇక్కడే ఉన్నాయి. ఇవి షెడ్ దగ్గర దొరికాయి అని చెప్పడానికి సాక్షులు కూడా ఉన్నారు. వెంకీ గారే దొంగతనం చేశారని చెప్పడానికి ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా? కనీసం సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా? అంటే అది ఎస్ఐ గారు, గాజులు పోయాయని అఖిలాండేశ్వరి కంప్లైంట్ చేసిందన్నారు కదా, ఆ కేసు ఎప్పుడు ఫైల్ అయింది? దాని తాలూకు కంప్లైంట్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో అదొకసారి మాకు చూపించాలి. అసలు ఆ గాజులు దొంగతనం జరిగాయో లేదో కూడా మాకు తెలియాలి. అలాంటివి చూపించడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్సా? ఫూల్స్ రూల్స్ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. చూడండి ఎస్ఐ గారు, మీరు వెంకీ గారిని ఫాల్స్ కేసులో తీసుకొచ్చి అరెస్ట్ చేశారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే పాయింట్ మీద మేము రివర్స్ కేసు వేసామంటే మీరు దొరికిపోక తప్పదు. అప్పుడు మీ ఉద్యోగం పోతుంది. అందుకే కేసు గీసు ఏదీ లేకుండా మా వెంకీని విడిచిపెట్టండి. అది మీకు గౌరవం, మాకు గౌరవం. సరే, తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, వెళ్ళొస్తాను. అలాగే. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు, వెంకీ గారు. పద్దు గారు, గురుగారు, మీరు మీ పరిస్థితి మేము అర్థం చేసుకోగలం వెంకీ గారు. ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, అందుకే ఈ నగలు తీసుకొచ్చాను. పద్దు గారు, ఏంటండి ఈ నగలు? వద్దు. వీటిని నమ్మి మీకు కావలసిన డబ్బులు తెచ్చుకోండి వెంకీ గారు. తీసుకో బాబు. వద్దండి. పద్దు గారు, ఈ నగలు మీ ఇంట్లో నుంచి నా కష్టం తీర్చడానికి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. కానీ నేను వీటిని తీసుకుని నా కష్టం పోగొట్టుకుని మిమ్మల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేలేను. మీ పెద్దమ్మ గురించి తెలిసి కూడా మళ్ళీ మీ కన్నీటికి కారణం నేను అవ్వలేను. అయ్యో వెంకీ గారు, ఇవి మీరు తీసుకుంటే మాకే సమస్య రాకుండా ఇంట్లో నేను చూసుకోగలను. చూసుకోలేరండి. వాళ్ళంత అవకాశం మీకు ఇవ్వరు. అలాగే నా గురించి వాళ్ళకి మళ్ళీ మీరు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవునండి, నిన్న నా షెడ్ తగలబెట్టిన చోట ఎవిడెన్స్గా దొరికిన గాజులతోనే నేను దొంగనని చెప్పి నేరస్తుడిగా నా మీద ముద్ర వేయాలని చూసింది మీ పెద్దమ్మ. అలాంటిది నేను ఈ నగలు తీసుకుంటే ఊరుకుంటుందా చెప్పండి? నా కుటుంబం మీదే దొంగతనం కేసు మోపుతుంది.
కానీ వెంకీ, అక్కడ మీ అమ్మగారు. పర్లేదు గురుగారు, నా ప్రయత్నం నేను చేస్తాను. వెంకీ గారు ప్లీజ్ తీసుకోండి. సూపర్. వావ్, చాలా బాగుంది మిస్టర్ వెంకీ. మా ఇంట్లో నుంచి ఇది దొంగతనంగా ఈ నగలు తీసుకొస్తే నువ్వు సిగ్గు లేకుండా అమ్ముకోవాలనుకుంటున్నావా? ఈ డబ్బుతో మీ అమ్మకి వైద్యం చేయించి ప్రాణం పోస్తావా? అలా చేయడు నీకసలు నీచంగా కూడా అనిపించట్లేదా?